హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ షర్ట్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే షర్ట్ కాలర్ అనేది స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ కాలరు రెడీ చేసుకుంటే బెటరు. ఎందుకు అంటే కాలరు మనం పేస్టింగ్ అంటించాం కదా, పేస్టింగ్ బకరము అది ఊడిపోతే మళ్ళీ అంటించడం చాలా ఇబ్బంది. అందుకని ఫస్టే కాలర్ ప్రిపేర్ చేసుకుందాం. 4 పోగులు దారం తీసుకొని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఒక్క స్టిచ్ ఉండేటప్పుడు, ఒక్క కుట్టు ఉండేటప్పుడు ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి. అటువైపుది క్లారిటీ చూపిస్తాను. ఎడ్జ్కి ఒక్క కుట్టు పడేలాగా వదిలేసి ఇలాగా ఆ 2 క్లాతుల మధ్యలోంచి పెట్టి ఒక్క స్టిచ్ వేయాలి. లాక్ స్టిచ్ లాగా ఒక స్టిచ్ వేసేసి దారాన్ని వెనక్కి లాగేసి ఇలా కుట్టు వేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉండేలాగా కట్ చేసేసుకొని చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కటింగ్ చేసామంటే మనకి రివర్స్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా రివర్స్ చేసి ఆ దారం పట్టి లాగితే షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం సూదులతో పిన్నులతో గుచ్చే కంటే ఇది బెటర్ అన్నమాట. చుట్టూ ఎడ్జ్కి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇటువైపు క్లాత్ ఉంది కదా, అటువైపు మన వేలు సహాయంతో అంటే ఎక్కడి వరకు బకరం ఉందనేది చూసుకొని ఆ బకరం పక్కనే స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం స్టిచ్ వేసిన కుట్టు పక్కనే కట్ చేసుకోవాలి. వేస్ట్ క్లాత్ అనేది తీసేయాలి. ఇలాగా ఈక్వల్గా పెట్టి మధ్యలో చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. అంటే మిడిల్ ఏదని సెంటర్ ఏదనేది మనకు తెలుస్తుంది. ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద మనం రెడీ చేసుకున్న కాలర్ పెట్టి దానిపైన కాలర్ కింద షేప్ ఉంటుంది కదా అది పెట్టాలి. అంత క్లాత్ అయితే కన్ఫ్యూజ్ అవుతారని కట్ చేసేస్తున్నాను. ఇలాగా సెంటర్ నుండి అర్థమైంది కదా. ఫస్ట్ ఒక క్లాత్, దాని మీద మనం రెడీ చేసిన పై కాలర్, తర్వాత కింద కాలర్ షేప్ అనేది నాకు కరెక్ట్గా తెలియదు, వీటి పేర్లు అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగా సెంటర్ నుండే కుట్టు అనేది వేసుకోవాలి. ఆ బకరం మీద పడకూడదు స్టిచ్ అనేది, కరెక్ట్గా ఎడ్జ్కి వేసుకోవాలి. బకరంకి క్లాత్కి కరెక్ట్గా ఎడ్జ్కి వేసుకోవాలి. బకరం మీద వేస్తే షేప్ అనేది కరెక్ట్గా తిరగదు మనం రిటర్న్ చేసేటప్పుడు. ఇది కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. రిటర్న్ చేసేస్తే ఇలా వస్తుంది. సెంటర్ నుండే మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అయితే మనకి ముడతలు రాకుండా ఉంటుంది. అయినా కొంచెం బ్యాక్ వైపు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ముడత వస్తుంది, అయినా ప్రాబ్లం లేదు. కొన్ని క్లాతుల వల్ల కూడా అలాగా ముడతలాగా వస్తుంది క్లాత్, ఏం ప్రాబ్లం లేదు. మనకి పైకి నీట్గా వచ్చిందా లేదనేది చూసుకోవాలి. చూసారా, కొంచెం ముడతలాగా వచ్చింది. నేను ఐరన్ చేసేస్తే అది కవర్ అయిపోతుంది. ఇలాగా ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచేసి సెంటర్ పాయింట్ ఏదనేది చూసుకొని టక్స్ పెట్టుకోవాలి. మనం షర్ట్కి అతికేటప్పుడు తెలుస్తుంది సెంటర్. ఇంకా కాలర్ అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం ఐరన్ చేసాం కదా, ఆ ఐరన్ చేసిన దాని మీదే ఒక పాదం వరస ఖర్చు ఉంచేసి మనం స్టిచ్ వేసుకోవాలి. ఇది రైట్ సైడ్ది, ఇది లెఫ్ట్ సైడ్ది. లెఫ్ట్ సైడ్ 2 స్టిచ్లు వేసుకోవాలి. ఈ చివరి ఒక స్టిచ్, ఆ చివరకు స్టిచ్. ఇది కాజా పట్టి అన్నమాట. ఇలాగా ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకోవాలి. పైన ఉంటుంది కదా అది. పాకెట్ కోసం పైనుంచి 7 ఇంచులు లేదా 7.5 ఇంచులు ఇలాగా సైడ్ నుంచి 2 ఇంచులకి డాట్ పెట్టి అక్కడ పాకెట్ స్టిచ్ చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర నుండి 7 ఇంచులు, మనకి కాజా పట్టి దగ్గర నుండి 2 ఇంచులకి డాట్ పెట్టుకొని పాకెట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. పాకెట్కి ఆ పైన చిన్నగా ఒక లాక్ స్టిచ్ లాగా వేసి, అంటే చిన్నగా షేప్ ఇస్తే లుక్ బాగుంటుంది. డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు అందరూ మొబైల్స్ పెడుతున్నారు కదా, అందుకు డబుల్ స్టిచ్. లేదంటే సింగిల్ స్టిచ్ అయితేనే లుక్ బాగుంటుంది. లుక్ వైజ్ కాకుండా మనకి కంఫర్ట్ కూడా ఉండాలి కదా, అందుకని నేను డబుల్ స్టిచ్ వేసాను. ఇంకా ఇదైతే బటన్ పట్టి, ఇది ఒక్క స్టిచ్ సరిపోతుంది. ఇలాగా
పైన ఖర్చు అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్స్ చూడండి ఎలా పెడుతున్నానో అలా పెట్టండి. ఫస్ట్ 2 షోల్డర్ పీసులు తీసాం కదా, ఒక పీస్ కింద పెట్టి దానిపైన బ్యాక్ పార్ట్ పెట్టి ఇంకో షోల్డర్ దానిపైన పెట్టాలి. ఇంకో వీడియోలో చూపించిన విధంగా పెట్టేసి మిడిల్లో చిన్న అంటే ఒక లాక్ స్టిచ్ లాగా వేసేసుకొని ఈ చివరి నుండి 3 పాయింట్లు అంటే పావు కంటే ఒక్క పాయింట్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. అయితే ఫినిషింగ్ ప్లస్ మనకి అంత ఖర్చు అంతా కూడాను మనం అదే ఈక్వల్గా ఖర్చు పెట్టామనుకోండి కరెక్ట్గా వస్తుంది షర్టు. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాదు. మరి 2 షోల్డర్ పీసులు కింద ఒకటి పైన ఒకటి పెట్టాం కదా, కిందది ఆ కిందకే ఉంచేసి పైనది మాత్రం పైకి పెట్టి ఇలా కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లు అనేవి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా. ఇది కూడా 3 పాయింట్లు ఖర్చే, అంటే పావు ఇంచుకి ఎక్కువ, హాఫ్ ఇంచుకి తక్కువ అన్నమాట. అటువైపుది కూడా సేమ్ అలాగే ఈక్వల్ ఖర్చుతో ఉండాలి. మనం డ్రెస్సులకి బ్లౌజులకి ఎలా స్టిచ్ చేసేస్తామో అలా కాకూడదు, ఎందుకంటే అది కుట్లు విప్పుకోవడానికి వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. షర్ట్ అయితే అలా ఉండదు. ఇప్పుడు బ్యాక్ షోల్డరు ఫ్రంట్ షోల్డరు అంటే అదేనండి, మనం స్టిచ్ వేసింది బ్యాక్కి కిందకు వదిలాం కదా, అది 2 కలిపి ఇలాగా కుట్టు వేసుకోవాలి. మధ్యలో అంటే ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం మధ్యలోనే ఉంటుంది. ఇక వీడియోలో చూపించిన విధంగా ఇలా రివర్స్లో ఇలా కుట్టు వేసేసుకొని అది రిటర్న్ చేస్తే అదిగోండి అలాగా రిటర్న్ చేస్తే ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. దీన్ని లోడింగ్ పద్ధతి అని మనం బ్లౌజ్కి కూడా లోడింగ్ పద్ధతిలో కుడతాం కదా, అలాగా ఇది చూడండి ఇలాగా లోపల ఉంచేసి 3 పావులే ఖర్చు మాత్రం ఈక్వల్, 3 పావులు కాదు 3 పాయింట్లు. ఇలాగా మనకి ఖర్చు అనేది కనిపించదు అన్నమాట. మరి స్టిచ్చింగ్ అనేది పైన ఈక్వల్గా చేసేసుకొని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అంటే పావించి వేరియేషన్తో ఈ చివర కొంచెం పావించికి అటువైపు అంటే డబుల్ స్టిచ్ వేసుకుంటే లుక్ బాగుంటుంది. సింగిల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు, బట్ డబుల్ స్టిచ్ అయితే రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది. ఇదిగోండి కనిపించింది కదా స్టిచ్చింగ్. ఈ షోల్డర్ మనం జాయింట్ చేసిన దగ్గర కూడా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా ఇటువైపు అటువైపు షేప్ కరెక్ట్గా అంటే ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు ఇలా పెట్టి ఇలా సెంటర్లో ఇది ఆమ్ రౌండ్ అనమాట టక్స్ ఇచ్చేసుకొని, అంటే మనం హ్యాండ్స్ జాయింట్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనం బ్లౌజ్కి అయితే షోల్డర్ ఎక్కడైతే జాయింట్ వేసామో అదే సెంటర్ కదా, షర్ట్కి మాత్రం అలా కాదు, ఇలా ఈక్వల్గా పెట్టి మనం కట్ చేసుకోవాలి. షర్ట్ కలర్ మారిందని కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ పార్ట్ అందులో మిస్ అయింది, అందుకని చెప్పి ఈ షర్ట్ది అయితే పెట్టాను. హ్యాండ్ రైట్ వైపే మనము చిన్నగా కుట్టేసుకున్నాం కదా, అంటే రైట్ సైడ్కి ఇది రైట్ సైడ్కి ఇలాగా పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇదైతే మాత్రము పావించి ఖర్చే పెట్టుకోవాలి, అంతకంటే ఎక్కువ అంటే మనకి షేప్ కరెక్ట్గా రాదు. హ్యాండ్ షేప్ అనేది కర్వ్ తిరిగేటప్పుడు ఇలాగా హ్యాండ్ జాయింట్ చేసుకొని, అర్థమైంది కదా, హ్యాండ్ రైట్ సైడ్ వైపే ఒక పావించి కుట్టు వేసుకోవాలి. ఆ కుట్టు వేసుకున్న దానిపైనే మనము బాడీ పార్ట్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా హ్యాండ్ వైపు కాకుండా ఖర్చు బాడీ పార్ట్ వైపు ఉండేలాగా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇది కూడా మనకి లోడింగ్ పద్ధతే, అయితే ఇదొక రకం అన్నమాట. అంటే మనం షోల్డర్ లోడింగ్ పద్ధతి వేరే ఉంటుంది, హ్యాండ్ లోడింగ్ పద్ధతి వేరే ఉంటుంది. దీనికోసం మళ్ళీ నేను ఇంకో వీడియో క్లారిటీగా చేస్తాను. యాక్చువల్గా ఈ షర్ట్ కలరు క్లారిటీగా కనిపించట్లేదనే నేను ఆ షర్ట్ స్టిచ్చింగ్ అనేది పెట్టాను. ఇది డార్క్ కలర్ అవ్వడం వల్ల అస్సలు స్టిచ్చింగే కనిపించట్లేదు. ఇలాగా ఫస్ట్ చెంక దగ్గర జాయింట్ వేసేసుకొని తర్వాత హ్యాండ్ దగ్గర నుండి, ఆ తర్వాత కింద నుండి బాడీ పార్ట్లు ఒకసారి కలపాలి. మొత్తం ఒకటేసారి కలిపేస్తామంటే మనకి చెంక దగ్గర కరెక్ట్గా రాదనమాట, ఒక పార్ట్ సాగిపోద్ది అలాగ వస్తుంది.
అందుకని చెప్పి ఎక్కువ తక్కువ రాకుండా ఇలా చేసేసి తర్వాత మొత్తం డబుల్ కుట్టు అనేది వేసేసుకున్నాను. నేనైతే ఓవర్లాక్ చేసుకున్నాను, అందుకే లోడింగ్ పద్ధతి చేయలేదు. ఓవర్లాక్ అయినా బాగానే ఉంటుంది. లోడింగ్ పద్ధతి అంటే కొంచెం లెర్నర్స్కి అయితే ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు కాలర్ జాయింట్ కోసం ఈక్వల్గా ఖర్చు ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని షర్టు సెంటర్ పాయింట్, కాలర్ సెంటర్ పాయింట్ చూసేసి చిన్నగా ఒక లాక్ స్టిచ్ వేసేసుకొని ఈ చివరి నుండి సెంటర్ వరకు ఫస్ట్ జాయింట్ వేసుకోవాలి. పావు లేదా 3 పాయింట్లు ఖర్చు అంతే, అంతకంటే ఎక్కువ 1/2 ఇంచి అలాగైతే ఖర్చు పెట్టకూడదు. ముడత అనేది ఎక్కువ వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ చివరి నుండి కూడా అదే రకంగా స్టిచ్ వేసుకోవాలి. మన బ్లౌజ్ స్టిచ్చింగ్ కంటే కూడా మనకి షర్ట్ స్టిచ్చింగే ఈజీ. ఇప్పుడు ఇలా రివర్స్ చేసేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేస్తుంది. ఏమైనా చిన్న హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే మనం ఐరన్లోనే కొంచెం మార్చేసుకోవాలి, ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు సెంటర్ నుండి ఒక స్టిచ్ మళ్ళీ చుట్టూ కూడాను డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే సెంటర్ నుండి వేసుకుంటే దారం పోగులు అనేవి మనకి బయట కనిపించకుండా ఉంటాయి అన్నమాట. అంతే, ఇంకేం లేదు. ఓకే, కాలర్ అయిపోయింది. ఇప్పుడు కిందన 1/2 ఇంచుకి ఫస్ట్ ఒక్క మడత కుట్టు వేసేసి, అంటే డబుల్ ఫోల్డింగ్ అప్పుడే చేయకూడదు, ఎందుకంటే మనకి షేప్ కరెక్ట్గా రాదు. ఒక స్టిచ్ 1/2 ఇంచుకి వేసుకొని తర్వాత మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఒకటేసారి మనము డ్రెస్సులకు స్టిచ్ చేసేటట్టు ఒకటేసారి డబుల్ ఫోల్డింగ్ అనేది వేయకూడదు. షర్ట్కి మాత్రం షేప్ పోతుంది అంతే. షర్ట్కి సైడ్ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది యాపిల్ కట్ కదా, మరీ పోతుంది, అందుకని చెప్పి ఇలాగా స్టిచ్ వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇలా డబుల్ కుట్టు వేసేసుకుంటే కిందన కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు హ్యాండ్ కప్స్ కోసం అని చెప్పి మనం ఐరన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కప్స్ అయితే ఇలాగా ఒక 1/2 ఇంచి ఖర్చు వదిలేసి పైకి ఇలాగ వీడియోలో చూపించే విధంగా అయితే కుట్టు వేసేసుకోవాలి. ప్రతిదీ మనం బకరం పెట్టే ప్రతిదీ కూడా బకరంకి క్లాత్కి ఎడ్జ్కే వేసుకోవాలి, కానీ బకరం పైన అయితే అస్సలు స్టిచ్ పడకూడదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అయితేనే షేప్ మనకు కరెక్ట్గా వస్తుంది, లేదంటే షేపు తిరగదన్నమాట. ఇది కొంచెం థిక్ బకరం కదా, ఇంకా అస్సలకి మన మాట విందు. ఎడ్జ్కి అయితే రిటర్న్ చేసేసుకుని ఎడ్జ్కి కుట్టు వేసుకోవాలి ఇలా వీడియోలో చూపించే విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. మనం 1/2 ఇంచుకి ఎక్కువే ఉంచాం కదా, మనం 1/2 ఇంచి ఖర్చు ఉంచేలాగా, అంటే 1/2 ఇంచి కానీ 3 పాయింట్లు కానీ ఖర్చు ఉండేలాగా కట్ చేసేసుకొని హ్యాండ్కి అయితే లోపల నుండి బయటికి తిప్పాలన్నమాట. అంటే లోపల నుండి పెట్టి ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా స్టిచ్ వేసేసుకొని అటువైపు అంటే మనం హ్యాండ్ స్లీట్ కుట్టాం చూడండి, అక్కడైతే ఒక 1 ఇంచి కుచ్చు అనేది పెట్టుకోవాలి. వీడియోలో సరిగా క్లారిటీ కనిపించట్లేదు, కానీ 1 ఇంచి కుచ్చు అనేది పెట్టుకుంటే మనం కరెక్ట్గా సరిపోతుంది. హ్యాండ్ కొంచెం లూజ్గా ఉండడం కోసం అనేసి ఆ కుచ్చు పెడతారు. నెక్స్ట్ హ్యాండ్ స్లీట్ కూడా లుక్ వస్తుంది, ఐరన్ చేసేటప్పుడు కూడా మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇలాగా రిటర్న్ చేసేసి పైకి కూడా ఒక కుట్టు వేసేసుకొని డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. డబుల్ స్టిచ్ మనం షోల్డర్కి చూడండి ఎలా వేసాము, అంటే కుట్టుకి ఒక 1/2 ఇంచి దూరంలో అలా కుట్టు వేసుకుంటే లుక్ బాగుంటుంది. చూసారు కదా, ఇలాగా వీడియోలో చూపించే విధంగా. అర్థమైందా? అటువైపు హ్యాండ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసేస్తే మనకి షర్ట్ రెడీ అయిపోయినట్టే. అర్థమైందే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.